ప్రెజెంట్ టీమిండియా ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 5వ టెస్ట్ ఆడుతుంది. ఇప్పటికే 1-2తో వెనుకంజలో ఉన్న ఇండియా ఈ టెస్ట్ లో కూడా ఎదురెదుతుంది. ఈ టెస్ట్ లో కూడా ఇండియా గెలుస్తుందనే నమ్మకం లేదు. ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప గెలిచే అవకాశం లేదు. ఈ సిరీస్ తర్వాత ఇండియా ఇంగ్లాండ్ తో స్వదేశంలో 5 టీ20లు 3 వన్డే మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ జనవరి 22 నుంచి మొదలు కాబోతుంది. ఈడెన్ గార్డెన్ లో మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ తర్వాత ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతుంది. వన్డే వరల్డ్ కప్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాపై భారీ అంచనాలు ఉన్నాయి. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో బోల్తాపడ్డ భారత్ ఈసారి ఆ తప్పు చేయవద్దని వ్యూహంతో బరిలోకి దిగుతుంది. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం ఆసన్నమవుతుంది. ఈ టోర్నీలో భారత్ తన అన్ని మ్యాచ్లను దుబాయ్ లో ఆడనుంది. ఈ మ్యాచ్లు ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమైనప్పటికీ ఈ ట్రోఫీ కోసం మొత్తం 8 జట్లు పోటీ పడనున్నాయి. భారత గ్రూప్ లో న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 23న భారత్ పాకిస్తాన్ మధ్య ఉత్కంఠ భరితమైన మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత మార్చి 2న న్యూజిలాండ్ తో చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. అయితే భారత జట్టులో ఏ ఆటగాళ్లు ఉంటారు అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ టోర్నీకి భారత జట్టుకి రోహిత్ శర్మ కెప్టెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీ పై నిర్ణయం తీసుకోనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ అతని నేతృత్వంలోనే టీమిండియా పాల్గొంటుందని ప్రకటించారు. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ఎలా ఎంపిక చేస్తారన్న ప్రశ్నలు చాలా వస్తున్నాయి. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా మరియు జస్ప్రీత్ బుమ్రా దాదాపు జట్టులో ఉంటారు. అయితే ఈ టోర్నీకి ఒక కీ ప్లేయర్ పేరు బాగానే వినిపిస్తుంది. అతనే శ్రేయస్ అయ్యర్. ఈ ఆటగాడు గత కొన్ని రోజులుగా భారత్ జట్టులో లేడు. భారత జట్టులోకి తిరిగి వచ్చేందుకు శ్రేయస్ దేశవాళీ క్రికెట్ లో ఆడుతున్నాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పరుగుల వరదల పారిస్తున్నారు. ఇప్పుడు విజయ్ హజారేలో కూడా సెంచరీతో మెరిశారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఇంగ్లాండ్ తో టీ20 వన్డే సిరీస్ లో ఆడనుంది. ఈ సిరీస్ లో శ్రేయస్ ను ఎంపిక చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఆడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. విజయ్ హజారే ట్రోఫీలో పుదుచ్చేరిపై శ్రేయస్ అయ్యర్ 133 బంతుల్లో 137 పరుగులతో నాటడుగా నిలిచారు. ఇందులో 16 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. స్పోర్ట్స్ టాక్ నివేదిక ప్రకారం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించడానికి చివరి తేదీ జనవరి 12. అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఒకరోజు ముందుగా అంటే జనవరి 11న భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. 8 ఏళ్ల విరామం తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. 2017లో చివరి ఎడిషన్ లో పాకిస్తాన్ ఫైనల్లో భారత్ పై విజయం సాధించింది.